గాడ్సే గాంధీని ఎందుకు చంపాడో పార్ట్ 1 లో వాస్తవాలు విన్నారు కదా. ఇవి కూడా వాస్తవాలే, మరిన్ని వాస్తవాలు ఇవి కూడా ఆన్ రికార్డ్ ఉన్నాయి అని కోర్టు రూమ్ లో ప్రస్తావించినవే. ఒకటి, మన దేశ విభజన, పార్టీషన్ ఆఫ్ భారత్ అండ్ పాకిస్తాన్. దేశ విభజన దేని ప్రాతిపదికన జరిగిందండి? మతం ప్రాతిపదికన జరిగింది. అంటే మేము ముస్లిమ్స్ హిందూస్ తో మేము కలిసి ఉండలేమని చెప్పి మాకు మతం ప్రాతిపదికన ఒక దేశం సపరేట్ గా ఇవ్వండి అని వెళ్ళిపోయారు. సో మతం ప్రాతిపదికన దేశం వేరుపడ్డది. దానికి నో చెప్పలేదు. అంతకుముందు నో చెప్పినా తర్వాత నో చెప్పలేదు, యాక్సెప్ట్ చేశారు గాంధీ. అప్పుడు యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని ప్రత్యామ్నాయ మార్గాలు ఒక్కరు ఏ లీడరు ఆలోచించలేదు, ఇంక్లూడింగ్ గాంధీ. అప్పుడున్న పరిస్థితిలో పాకిస్తాన్ లో కొన్ని లక్షల మంది ఉమెన్ హిందువులు రేప్ అండ్ మర్డర్ కి గురయ్యారు. అక్కడ నుంచి ఇక్కడికి చాలా మంది రిప్లేస్ అయ్యారు. ఆల్మోస్ట్ 50 మిలియన్ పీపుల్ వర్స్ రిప్లేస్డ్ డ్యూరింగ్ పార్టీషన్ టైం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఎంత పరిస్థితి అంటే, రావి రివర్ క్రాసింగ్ అని ఒక బుక్ ఉంటది. ఆ టైంలో పార్టీషన్ టైంలో రావి రివర్ దాటి రావాలి కదా మరి పాకిస్తాన్ నుంచి వచ్చేవాళ్ళు. ట్రైన్లలో కిక్కిరిసిపోయినట్టు అంతమంది ఇరుక్కుపోయి వస్తే ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లవాడు చనిపోతే అక్కడున్న జనాలు తీసేయండి, ఈ బాడీని తీసేయండి, వాసన వస్తుంది కదా అంటే తల్లి మనసు ఒప్పుకోదు కదా. నా కొడుకుని నేను ఎలా పడేసుకుంటాను, పడేయండి అని చెప్తే పడేయలేదు. కానీ అంత అక్కడున్న ప్రెషరైజ్ సిచ్యువేషన్ కి తండ్రి ఇంకా ఏం చేయలేక ఆ తల్లికి తెలియకుండా మెల్లిగా తీసుకెళ్లి ఆ రావి రివర్ లో పడేద్దామని వెళ్తాడు. రావి రివర్ లో పడేస్తున్నప్పుడు ఆ ఫ్లైఓవర్ నుంచి, ఆ బ్రిడ్జ్ నుంచి గాల్లో ఇసిరేస్తున్నప్పుడు, గాల్లో ఉన్నప్పుడు మొత్తుకుంటాడు ఆ పిల్లోడు. ఆ టైంలో బ్రతుకున్నాడు అని తెలిసి, గాల్లో ఉన్నప్పుడు బ్రతుకున్నాడు తెలిసి నీళ్ళల్లో పడుతున్నప్పుడు ఎంత బాధ ఉంటది ఆ తండ్రికి, ఆ తల్లికి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో గాడ్సేని చాలా చాలా ఇబ్బంది పెట్టాయి, చాలా బాధించాయి. దాని తర్వాత పార్టీషన్ తర్వాత సరిగ్గా మూడే మూడు నెలలకి కాశ్మీర్ మీద యుద్ధానికి పాకిస్తాన్ మహమ్మద్ అలీ జిన్నా ప్రయత్నించాడు. మన దేశం మీద మన ఆర్మీ జవాన్లు చనిపోతున్నారంటే పార్టీషన్ సందర్భంగా ఆ 55 కోట్లు పాకిస్తాన్ కి రిలీజ్ చేయండి అని గాంధీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు. వచ్చే హిందూస్ కి ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ఇవ్వరు, అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ రావద్దని చెప్తారు. హిందువులు ఇంత బ్రూటల్ గా రేప్డ్ అండ్ మర్డర్ జరిగినా కూడా గాంధీ దీన్ని రియాక్ట్ అవ్వడు. పైపెచ్చు కాశ్మీర్ కోసం మన దగ్గర ఫైట్ చేస్తున్నప్పుడు చాలా బాధపడి, అప్పుడు కూడా గాంధీ ఏమంటాడంటే వాళ్ళు ఫైట్ చేస్తున్నా సరే మనం రిటాలియేట్ చేయొద్దని చెప్తాడు. అహింసతో మారణ కాండ హింసను సృష్టించాడు గాంధీ అనేది గాడ్సే గారి అభిప్రాయం. ఇది నా అభిప్రాయం కాదండి. ఆన్ రికార్డ్ గాడ్సే గారే కోర్టు వాంగ్మూలంలో ప్రతి ఒక్కటి స్పష్టంగా విపులంగా విశదీకరించారు. అంటే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. గాడ్సే చెప్పారు, గాంధీని వ్యక్తిగా నేను అభిమానిస్తాను, కానీ ఆయన పాలసీలను వ్యతిరేకిస్తాను కాబట్టి నేనేం వైలెన్స్ ని ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే ఒక చట్టం ఉంటది, న్యాయం వ్యవస్థ ఉంటది, ఒక మనిషి ఇంకో మనిషికి శిక్ష వేయకూడదు. కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో, అనివార్య పరిస్థితుల్లో నేను ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్తాడు. పార్ట్ 3 లో ఇంకా దీనికన్నా చాలా ఘోరమైన సందర్భాలు ఉంటాయి. వెయిట్ చేయండి, పార్ట్ 3 కూడా చెప్తాను. భారత్ మాతాకి జై.